నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పాపం రేవంత్ రెడ్డి. ఇది చూస్తే అలానే అనాలనిపిస్తోంది. ఆయన ఏ ఉద్దేశంతో డీలిమిటేషన్ పై హైబ్రిడ్ మోడల్ అంటూ ఒక ప్రతిపాదన చేశారో అది కాస్త కామెడీగా మారిపోయింది. తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నది వాస్తవమే. కేంద్రం చేపడుతున్న డీలిమిటేషన్ అశాస్త్రీయంగా ఉందన్నది కూడా వాస్తవమే. కానీ దానిపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్సే పార్లమెంట్లో తెలంగాణ పరువును తీసేశాయి. ఆయన కూడా నవ్వుల పాలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ ఒక ప్రతిపాదన చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ స్టేట్స్ కి న్యాయం చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన చేసేటప్పుడు ఆ రాష్ట్ర జనాభాను జిఎస్డిపితో లింక్ చేసి ఆ ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని కేంద్రానికి ఒక సలహా ఇచ్చారు. ఇదే రేవంత్ చేసిన తప్పైపోయింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్లో ఈ కామెంట్స్ పై ఒక ఆట ఆడుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని ఆయన పార్లమెంట్లోనే తప్పుబట్టారు. డీలిమిటేషన్ ను రాష్ట్ర జీఎస్డీపీతో ముడిపెట్టడం ప్రపంచంలోనే అత్యంత తెలివి తక్కువ ప్రతిపాదనగా ఆయన అభివర్ణించారు. రేవంత్ వాదనలకు తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల జీఎస్డీపీ ఎప్పుడూ స్థిరంగా ఉండదని, ఏటా మారుతుందన్న బీజేపీ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనకు జీఎస్డీపీతో ముడిపెట్టడం మూర్ఖత్వమే అవుతుందని చురకలంటించారు. The Chief Minister of Telangana has made is to propose a very interesting hybrid model of linking the population of the state along with the GSDP, the state's per capita contribution and the state's gross development of the state. Now this argument, I don't know, Speaker sir, who has advised the Chief Minister of Telangana. Either I can only say that they don't wish him well, because this proposal is laughable at the best and impractical at the worst. డీలిమిటేషన్ కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించారు. నియోజకవర్గాల పునర్విభజన చేసేటప్పుడు రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తితో లింక్ చేయాలని రేవంత్ సూచిస్తున్నారు. ఇలాంటి సలహాలను రేవంత్ కు ఎవరిస్తున్నారో నాకు తెలియదు గాని ఈ వాదనలను చూసి తెలంగాణ ప్రజలే నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు ఎంపీ తేజస్వి సూర్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రతిపాదన నవ్వుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది, కానీ ఆచరణకు అస్సలు ఎంత మాత్రం పనికిరాదని తేల్చిపారేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రేవంత్ ప్రతిపాదన గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలంగాణలోని ఓ సామాన్యుడి ఓటు బీహార్ ఓటర్ కంటే విలువైందన్నట్టు రేవంత్ మాట్లాడుతున్నారు. ఒకవేళ రేవంత్ ఉద్దేశం ఇదే అయితే ప్రతి పౌరుడికి ఓటు, ప్రతి ఓటుకు సమానమైన విలువ అనే రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని రేవంత్ తప్పుపడుతున్నట్టే లెక్క. If you will say that the vote of a common citizen in Telangana has more value than the vote of a common voter in Bihar, then you are defeating the constitutional principle of one value, one vote. ధనవంతులకు ఎక్కువ ఓట్లు, పేదోడి ఓటుకు అసలు విలువే లేదన్నట్టు రేవంత్ వ్యవహారం ఉందని విమర్శించారు ఎంపీ తేజస్వి సూర్య. ఒకవేళ రేవంత్ ప్రతిపాదనను మనం ముందుకు తీసుకెళ్తే ముఖేష్ అంబానీకి 1,00,000 ఓట్లు వచ్చి పడతాయి. మనలాంటి సామాన్యులకు ఒకే ఓటు మిగులుతుందని సెటైర్లు కూడా వేశారు. Adhyakji, if you will take this argument further forward, Mukesh Ambani will have 1 lakh vote and somebody like us will have only 1 vote. Is this the kind of logic that the Congress wants to build? ఇలాంటి లాజిక్ లేని ప్రతిపాదనలను తీసుకొస్తారా? డీలిమిటేషన్ ను రాష్ట్ర జీఎస్డీపీతో ముడిపెడుతూ రేవంత్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రపంచంలోనే అత్యంత తెలివి తక్కువ ప్రతిపాదన అని విమర్శలు గుప్పించారు తేజస్వి సూర్య. ఇది రాజ్యాంగ విరుద్ధమైనది. ప్రతి పౌరుడికి ఓటు అనే రాజ్యాంగ సూత్రానికి ఇది విఘాతం కలిగిస్తుందని ఈ బీజేపీ ఎంపీ మండిపడ్డారు. Speaker sir, this argument by this alternative by Telangana Chief Minister of linking delimitation and number of seats to the GSDP of the state is the most foolish argument anybody can proffer. This is unconstitutional. This defeats the value of one man, one vote, one value that the constitution promises. ఇందులో మరో కోణాన్ని కూడా వివరించారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. దేశ జీడిపి అయినా రాష్ట్ర జీఎస్డీపీ అయినా 10-15 ఏళ్ల పాటు స్థిరంగా ఉండదు. ప్రతి 6 నెలలకు జీడిపి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఒక ఏడాది జీడిపి ఎక్కువగా ఉంటే మరో ఏడాది తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు డీలిమిటేషన్ ను జీఎస్డీపీతో లింక్ చేస్తే తరచూ సీట్ల సంఖ్యను మార్చాల్సి వస్తుంది. ఈ ఏడాది తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిశాయని అనుకుందాం. అప్పుడు జీఎస్డీపీ బాగుంటే తెలంగాణకు అదనంగా సీట్లు ఇవ్వాలా? వచ్చే ఏడాది తమిళనాడులో అసలు వర్షాలే పడలేదు. అప్పుడు తమిళనాడుకు 2 సీట్లను కోత పెట్టాలా? ఇలాంటి అశాస్త్రీయమైన ప్రతిపాదనలను కాంగ్రెస్ తీసుకొస్తూ
ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డీలిమిటేషన్ కు జీఎస్టీపీని లింక్ చేయాలన్న రేవంత్ ప్రతిపాదన ఎంతో హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు తేజస్వి సూర్య. నిజంగానే రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో గానీ అది కంప్లీట్ గా బ్యాక్ ఫైర్ అయిందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సలహాలను 1-2 సార్లు పరిశీలించి అవసరమైతే ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి వాటిని అప్పుడు బహిరంగపరిస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. లేదంటే ఇదిగో ఇలాగే దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోవడం గ్యారంటీ అంటూ హితవు పలుకుతున్నారు తెలంగాణ వాదులు.